శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మీకు ఈ రాశివారు చేపలు తింటే లేని పాపాలు చుట్టుకుంటాయా, జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేద జ్యోతిష్యంలో మాంసాహారం, ముఖ్యంగా చేపలు తినడం గురించి కొన్ని సందర్భాలలో హెచ్చరికలు ఉన్నాయి. మన ఆహారపు అలవాట్లు గ్రహాలు, రాశులతో సంబంధం కలిగి ఉంటాయి. మీనరాశి జలరాశి కావడం వల్ల నీటితో సంబంధం ఉన్న చేపలు ఈ రాశి వారికి సహజంగా సమీపంగా ఉంటాయని కొందరు జ్యోతిష్యులు భావిస్తారు. అయితే ఉదాహరణకు 2025లో మీనరాశి వారు మాంసాహారానికి దూరంగా ఉండాలని కొన్ని జ్యోతిష్య సూచనలు పేర్కొన్నాయి. ఎందుకంటే శని బృహస్పతి ప్రభావం వల్ల ఆరోగ్యం, ఆధ్యాత్మిక శాంతిపై ప్రభావం పడవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి చేపలు మాంసాహారం తినే ముందు ఈ రాశివారు కొద్దిగా జ్యోతిష్యంలో నిపుణులైన వారిని సంప్రదిస్తే వారి సూచనలు సలహాలు మీకు చెప్తారు. కాబట్టి ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఆహారపు అలవాట్లు గ్రహాలు, రాశులతో సంబంధం కలిగి ఉంటాయి. మీనరాశి జలరాశి కావడం వల్ల నీటితో సంబంధం ఉన్న చేపలు ఈ రాశి వారికి సహజంగా సమీపంగా ఉంటాయని కొందరు జ్యోతిష్యులు భావిస్తారు. అయితే వేదశాస్త్రంలో మాంసాహారం, ముఖ్యంగా చేపలు తినడం గురించి కొన్ని సందర్భాల్లో హెచ్చరికలు ఉన్నాయి. ఉదాహరణకు 2025లో ఈ మీనరాశి వారు మాంసాహారానికి దూరంగా ఉండాలని కొన్ని జ్యోతిష శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే శని బృహస్పతి ప్రభావం వల్ల ఆరోగ్యం, ఆధ్యాత్మిక శాంతిపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి ఈ రాశివారు, అంటే మీనరాశికి సంబంధించిన వారు, చేపలకు సంబంధం మీనరాశి చిహ్నం ఒక జత చేపలు కావడం వల్ల చేపలు తినడం ఈ రాశి వారికి ఆధ్యాత్మిక లేదా కర్మ స్వభావంతో అనుసంధానించబడవచ్చని కొందరు విశ్వసిస్తారు. చేపలు సోదర భావం, ఐక్యతను సూచిస్తాయి. కాబట్టి వీటిని తినడం వల్ల కొందరు ఆధ్యాత్మిక దృష్టిలో వ్యతిరేక ప్రభావం ఉండవచ్చని భావిస్తారు. అయితే ఇది సాంప్రదాయిక విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది, శాస్త్రీయ ఆధారం అయితే లేదు. ఎవరి నమ్మకం వారిపై ఉంటుంది. కాబట్టి ఇది చెప్పినంత మాత్రాన చేపలు తినవద్దని ఏమీ కాదు. మీ మనసుకి ఏది నచ్చితే అది మీకు చేయండి. ఆరోగ్య, ఆధ్యాత్మిక దృక్కోణం చేపలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఒమేగా 3 ప్రోటీన్లు ఉన్నప్పటికీ జ్యోతిష్యంలో మీనరాశి వారు 2025లో ఆరోగ్యం, ఒత్తిడి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. కొన్ని చేపలలో పాదరసం, అంటే మెర్క్యూరీ ఎక్కువగా ఉండటం వల్ల, ముఖ్యంగా కింగ్ మకెరెల్ వంటి చేపలను తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది నాడీ వ్యవస్థ, కిడ్నీలపై ప్రభావం చూపవచ్చు. జ్యోతిష దృష్టిలో ఇటువంటి ఆహారం తినడం వల్ల శని లేదా కేతు దోషాల తీవ్రమవ్వచ్చని కొందరు భావిస్తారు. పరిహార సూచనలు. మీనరాశి వారికి జ్యోతిష్య శాస్త్రం కొన్ని పరిహారాలను సూచించింది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శని పూజ. శనివారం నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేయడం ఎంతో ఉత్తమం. కాబట్టి మీరు శివాలయంలో శనిగ్రహాలు దేవాలయం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గుడికి వెళ్ళి ఆ తైలానికి శనికి సమర్పించినట్లయితే వారి యొక్క దోషం పోతుంది. దత్తాత్రేయ ఆరాధన. మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే సమయంలో దత్తాత్రేయుని పూజించడం శుభం. మూగజీవాలకు ఆహారం, చేపలకు ఆహారం అందించడం వల్ల పుణ్య ఫలితాలు వస్తాయని జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. ఒకానొక సమయంలో కర్మ కర్మ సిద్ధాంతం ప్రకారం ఏ పశువులు దొరకనట్లయితే పిండ ప్రదానాలు చేసిన ఆ పిండి పదార్థాలను నదిలో కానీ సరస్సుల్లో కానీ చేపలకు ఆహారంగా ఇవ్వవచ్చు. సాంప్రదాయ విశ్వాసాలు. హిందూ ధర్మంలో మాంసాహారం కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక శుద్ధతను ప్రభావితం చేస్తుందని భావిస్తారు.
మీనరాశి వారు ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉండే స్వభావం కలిగి ఉంటారు కాబట్టి మాంసాహారాన్ని నివారించి సాత్విక ఆహారం అంటే పండ్లు కూరగాయలు తీసుకోవడం వల్ల బృహస్పతి గ్రహం యొక్క శుభ ప్రభావం మెరుగుతుందని కొందరు జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది జ్యోతిష్యులు చెప్పినా చెప్పకపోయినా ఆరోగ్య నిపుణులైనటువంటి డాక్టర్లు కూడా సాత్విక ఆహారం అంటే పండ్లు కూరగాయలు అలాంటివి తినడం వల్ల వారి యొక్క ఆరోగ్యం బాగుపడుతుందని చెప్తున్నారు. చేపలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా నాణ్యమైన సురక్షితమైన చేపలను ఎంచుకోవాలి. జ్యోతిష దృష్టిలో మీనరాశి వారు 2025లో శని ప్రభావం వల్ల ఒత్తిడికి చికాకు ఎదుర్కొనవచ్చు. కాబట్టి ఆహారంలో సాత్వికతను పాటించడం శ్రేయస్కరం. ఒకవేళ మాంసాహారం తీసుకుంటే శుభదినాలలో అంటే గురువారం శుక్రవారం తినడం మంచిది. కాబట్టి ఈ సూచనలు గమనించి మీరు మంచి చేపలను ఎంచుకొని తినవచ్చు. అది కూడా గురువారం శుక్రవారాలలో తింటే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్లో మీ కామెంట్ని తెలియచేయండి.